అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా మందికి తెలిసిన, మాట్లాడటానికి అంతగా ఇష్టపడని ఒక విషయం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. అవే మనం మోసే కనిపించని బరువులు. అవును. ఇవి మన ఆలోచనల్ని, మన నిర్ణయాల్ని, చివరికి మన సంతోషాన్ని కూడా నిశ్శబ్దంగా శాసిస్తూ ఉంటాయి. నిజమే. ఈరోజు మన దగ్గర రెండు చాలా ఆసక్తికరమైన సోర్సెస్ ఉన్నాయి. ఒకటి, రచయిత్రి కీర్తనారెడ్డి రాసిన అదృశ్య భారం అనే ఒక వ్యాసం. రెండవది, దీనికి కొంచెం భిన్నమైన కోణాన్ని చూపిస్తున్న హైదరాబాద్ యూనివర్సిటీ వారి సోషియాలజీ డిపార్ట్మెంట్ చేసిన ఒక స్టడీ. అవును. ఈ రెండు సోర్సెస్ కలిపి చదివినప్పుడు ఒక పూర్తి చిత్రం కనిపిస్తోంది. కీర్తనారెడ్డి తన వ్యాసంలో అంటారు, కొన్ని బరువులు కనిపించవు, కాని అవి మీరు ప్రతిరోజూ ఎలా జీవిస్తారో రూపుదిద్దుతాయి అని. ఇది మనందరికీ అనుభవమే. ఖచ్చితంగా. అయితే ఆ యూనివర్సిటీ స్టడీ ఇంకో ప్రశ్న లేవనెత్తుతుంది. కొన్నిసార్లు ఆ బరువుల్నే మనం ఎందుకు పట్టుకుని వేలాడతాం? హా, ఇంట్రెస్టింగ్. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సంఘర్షణను అర్థం చేసుకోవడమే ఈరోజు మన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశమన్నమాట. సరిగ్గా అక్కడికి వద్దాం. ముందుగా కీర్తనారెడ్డి వ్యాసం వైపు వెళదాం. ఆమె ఈ కాన్సెప్ట్ను వివరించడానికి అన్విక అనే ఒక కేస్ స్టడీని వాడుతుంది గదా. అవును, అన్విక. అసలు అన్విక మోస్తున్న ఆ కనిపించని బరువులు అవి ఎలాంటివి? అన్విక కథ చాలా సాధారణంగా మొదలవుతుంది. ఆమె మోస్తున్న బరువులు ముఖ్యంగా 3 రకాలు. మొదటిది పాత అంచనాలు. అంచనాలు అంటే? అంటే ఆమె ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని కుటుంబం, సమాజం ఆమెపై పెట్టిన ఆశలు. ఇక రెండవది ఎప్పుడూ బయటకు చెప్పని ఒక అపరాధ భావన. అంటే గిల్ట్. ఓకే, గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లకు తనను తాను నిరంతరం నిందించుకోవడం. ఇక మూడవది ప్రశ్నించకుండానే స్వీకరించిన బాధ్యతలు. ప్రశ్నించకుండా స్వీకరించిన బాధ్యతలు. అవును, ఇది నా డ్యూటీ అని ఎవరో అన్నదాన్ని గుడ్డిగా నమ్మి తన నెత్తిన వేసుకోవడమన్నమాట. మీరిది అన్నప్పుడు నాకొకటి గుర్తొస్తోంది. మన ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆడవాళ్లంతా వంటగదిలోకి, మగవాళ్లంతా బయట కుర్చీల్లోకి వెళ్ళిపోతారు. అదెవరూ చెప్పరు, రూల్ బుక్లో లేదు. లేదు. కాని అదొక ప్రశ్నించని బాధ్యతలా మారిపోయింది. అన్విక జీవితంలో కూడా ఇలాంటివే చాలా ఉన్నాయన్నమాట. కరెక్ట్ ఉదాహరణ. కీర్తనారెడ్డి చెప్పేది కూడా అదే. ఈ బరువులెవరూ బలవంతంగా ఆమె మీద రుద్దలేదు. తనంతట తానే. కాలక్రమేణా ఆమె వాటిని తలవిగా స్వీకరించింది. సమస్య ఏమిటంటే ఈ బరువులు ఆమె నిర్ణయాలను, ఆమె సంబంధాలను, చివరికి ఆమె సంతోషాన్ని కూడా నియంత్రించడం మొదలుపెట్టాయి. అంటే తన కంట్రోల్లో లేదు లైఫ్. లేదు. ఆమె తనకోసం కాకుండా ఈ బరువుల కోసమే జీవిస్తున్నట్లుగా మారింది. దీన్నే సైకాలజీలో ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఓకే. అంటే మన జీవితం మన చేతుల్లో కాకుండా బయటి శక్తుల చేతుల్లో ఉందని భావించడం. అంటే తన జీవితానికి తానే డ్రైవర్గా కాకుండా ఒక ప్యాసింజర్గా మారిపోయిందన్నమాట. సరిగ్గా. కాని ఆమె ప్రయాణంలో ఒక మలుపొచ్చింది. అదేదో పెద్ద సంఘటన వల్ల కాదు, కేవలం ఒక చిన్న ప్రశ్న వల్ల. ఒకరోజు అన్విక తనను తాను వేసుకున్న ఆ ప్రశ్న ఏంటది? ఆ ప్రశ్న చాలా సింపుల్, కాని చాలా శక్తివంతమైనది. ఆమె తనలో తానే అనుకుంది, ఒకవేళ నేను దీన్ని ఇకపై మోయకపోతే. ఒకవేళ. అవును. ఆ ప్రశ్నలో ఉన్న ఒకవేళ అనే పదం ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచింది. అంతకుముందు వరకు ఆ బరువులు ఆమె అస్తిత్వంలో ఒక భాగం. ఆమె వాటిని మోయడం తప్పనిసరి. విదే అనుకుంది. అంతే. కాని ఆ ప్రశ్న వేసుకున్న క్షణంలో మొదటిసారిగా ఆ బరువులను మోయడమనేది ఒక ఎంపిక అని ఆమె గ్రహించింది. విధిరాత కాదని తెలుసుకుంది. ఇక్కడే అసలు సైకాలజీ ఉంది కదా. దీన్నే మీరు కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అంటారా? అంటే ఒక విషయాన్ని మనం చూసే దృష్టికోణాన్ని మార్చుకోవడం. ఖచ్చితంగా. అది కాగ్నిటివ్ రీఫ్రేమింగ్లో మొదటి అడుగు. ఒక సమస్యను సమస్యగా కాకుండా ఒక పరిస్థితిగా చూడటం. ఓకే. అన్విక చేసింది అదే. భారాన్ని తనలో భాగంగా కాకుండా తాను మోస్తున్న ఒక వస్తువుగా చూసింది. వస్తువును కిందపెట్టే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కదా. ఉంటుంది. ఆ చిన్న గ్రహింపు ఆమెకు విపరీతమైన స్వేచ్ఛను ఇచ్చినట్లు అనిపించింది. అయితే ఇక్కడే నాకు హైదరాబాద్ యూనివర్సిటీ స్టడీ గుర్తొస్తుంది. అన్వికకు ఆ ప్రశ్న వేసుకోవడం అంత సులభంగా జరిగిపోయింది. కాని చాలామందికి ఆ ప్రశ్న వేసుకోవాలన్న ఆలోచనే రాదు. ఎందుకు? ఆ స్టడీ ప్రకారం కొన్నిసార్లు ఆ బరువే మనకొక ఐడెంటిటీనిస్తుందని మనం అనుకుంటాం. ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది. వింతగా అనిపించినా అది నిజం. ఆ స్టడీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఉదాహరణకు, త్యాగమయ్యి అనే గుర్తింపు కోసం అనవసరమైన బాధ్యతలను మోసేవాళ్లుంటారు. ఓ నిజమే.
లేదా బాధితుడు అనే గుర్తింపులో కంఫర్టబుల్గా ఫీలయ్యేవాళ్లుంటారు. ఆ భారం, ఆ కష్టం వాళ్ల కథలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోతుంది. వాళ్ళ స్టోరీలో హీరో లేదా హీరోయిన్ వాళ్లే. అవును. ఒకవేళ ఆ బరువును వదిలేస్తే నేనెవరు అనే ప్రశ్న ఎదురవుతుంది. ఆ శూన్యతను ఎదుర్కోడానికి భయపడి చాలామంది ఆ బరువుతోనే కొనసాగడానికి ఇష్టపడతారు. దీన్ని ఐడెంటిటీ ఫ్యూజన్ అంటారు. ఐడెంటిటీ ఫ్యూజన్. అంటే మన గుర్తింపు మనం మోస్తున్న పాత్రతో కలిసిపోవడం. వావ్! అంటే అన్విక తన బరువును వదిలేయగలిగింది ఎందుకంటే ఆమె గుర్తింపు ఆ బరువుతో ముడిపడి లేదు. కానీ చాలామంది విషయంలో ఆ బరువే వాళ్ల ఐడెంటిటీ కార్డ్ లాంటిది. సరిగ్గా. ఉదాహరణకు, కుటుంబం కోసం అన్ని త్యాగం చేశాను అని చెప్పుకోవడంలో ఒక రకమైన గర్వం, ఒక గుర్తింపు ఉంటాయి. ఆ బరువును వదిలేస్తే ఆ గుర్తింపు కూడా పోతుందేమోనన్న భయం. సరిగ్గా. అదే పాయింట్. అందుకే వదిలేయడం అనేది కేవలం ఒక మానసిక చర్య కాదు, అదొక అస్తిత్వపరమైన నిర్ణయం. హ్మ్. అన్విక విషయంలో ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. కీర్తనారెడ్డి వ్యాసంలో ఒక అద్భుతమైన వాక్యముంది. వదిలేయడం ఆమెను అజాగ్రత్తగా మార్చలేదు, అది ఆమెను తేలికగా మార్చింది. అజాగ్రత్తగా మార్చలేదు, తేలికగా మార్చింది. అవును. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ తేడాను కొంచెం వివరిస్తారా? ఎందుకంటే చాలామంది వదిలేయడం అంటే బాధ్యతల నుండి పారిపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం అనుకుంటారు కదా. అనుకుంటారు. తేలికగా ఉండటానికి, నిర్లక్ష్యంగా ఉండటానికి మధ్య ఉన్న గీత చాలా పల్చంది కదా. చాలా మంచి ప్రశ్న. అజాగ్రత్త లేదా నిర్లక్ష్యమంటే దేన్నీ పట్టించుకోకపోవడం, ఫలితాల గురించి ఆలోచించకపోవడం. ఇది ఒక రకంగా స్పృహలేనితనం. రైట్. కాని తేలికగా ఉండటమనేది పూర్తి స్పృహతో తీసుకునే నిర్ణయం. ఏది నాది, ఏది నాది కాదు, ఏది నాకు ముఖ్యం, ఏది అనవసరం అని స్పష్టంగా బేరీజు వేసుకొని తనకు చెందని వాటిని ధైర్యంగా వదిలేయడం. ఓకే. అన్విక చేసింది అదే. ఆమె తన బాధ్యతలను వదిలేయలేదు, తనకు సంబంధం లేని అంచనాల బరువును వదిలేసింది. ఆమె మనుషులను వదిలేయలేదు, అనవసరమైన అపరాధభావనను వదిలేసింది. ఇది బలహీనత కాదు. కాదు, ఇది ఆత్మగౌరవానికి, ధైర్యానికి నిదర్శనం. మీరు చెప్పింది ఆలోచింపజేస్తుంది. అంటే ఆమె చేసింది కేవలం వదిలేయడం కాదు, ఒక రకంగా తన జీవితాన్ని తిరిగి తన ప్రాధాన్యతల ప్రకారం నిర్మించుకోవడం. అవును, దీన్నేనా ఎమోషనల్ డిక్లటరింగ్ అంటారా? పాశ్చాత్య సైకాలజీలో ఈ పదం ఈ మధ్య బాగా వినబడుతోంది. అవును. ఎమోషనల్ డీక్లటరింగ్ అంటే మనసులోని భావోద్వేగ చెత్తను శుభ్రం చేసుకోవడం. ఆ, మన ఇంట్లో పాత పనికిరాని వస్తువులు తీసేస్తే ఇల్లు ఎంత విశాలంగా, ప్రశాంతంగా అనిపిస్తుందో, మనసులోంచి ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత నమ్మకాలు, బాధలు తీసేస్తే జీవితం కూడా అంతే తేలికగా, స్పష్టంగా మారుతుంది. అన్విక తన అంతర్గత ప్రపంచాన్ని శుభ్రం చేసుకుంది అన్నమాట. కరెక్ట్. ఈ మొత్తం చర్చ నుండి మన శ్రోతలు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయనిపిస్తుంది. ఈ 2 సోర్సెస్ ఆధారంగా చూస్తే మొదటి పాఠం, అన్ని బరువులు మోయడానికి మనవి కావు. ఇది చాలా ప్రాథమికమైన కాని అత్యంత ముఖ్యమైన పాఠం. మనం పుట్టినప్పట్నుండి ఎన్నో అంచనాలు, బాధ్యతలు మనపై పడతాయి. వాటిలో కొన్ని మన ఎదుగుదలకు అవసరం. నిజమే. కాని చాలా వరకు ఇతరుల ఇష్టాయిష్టాలు, వాళ్ల అసంపూర్ణ కోరికలు, ఇవి మనవి కావని గ్రహించి వాటిని సున్నితంగా, గౌరవంగా పక్కన పెట్టగలగాలి. ఇది స్వార్థం కాదు, ఆత్మసంరక్షణ. అంటే ప్రతి బరువును మోయడం మన బాధ్యత కాదు. కొన్నింటిని ఇది నాది కాదు అని చెప్పే హక్కు, ధైర్యం మనకుండాలి. ఉండాలి. ఇక రెండవ పాఠం, వదిలేయడం వైఫల్యం కాదు, ఇది బలానికి సంకేతం. కాని సమాజం దీన్ని అంగీకరించదు గదా. అస్సలంగీకరించదు. ఒక ఉద్యోగాన్ని, ఒక సంబంధాన్ని వదిలేస్తే ఓడిపోయారు, నిలబడలేకపోయారు అంటారు. ఈ అభిప్రాయాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడే ఇందాక మనమనుకున్న ఎక్స్టర్నల్ వర్సెస్ ఇంటర్నల్ వాలిడేషన్ వస్తుంది. సమాజం ఎప్పుడూ పట్టుకుని వేలాడటాన్ని గొప్పగా చూస్తుంది, దాన్ని నిబద్ధత అంటుంది. అవును. కాని ఏది మనకు హాని చేస్తోందో, మన ఎదుగుదలను ఆపుతుందో గ్రహించి దాన్ని వదిలేయడానికి అంతకంటే ఎక్కువ ధైర్యం కావాలి. నిజమే. పట్టుకుని వేడానటం కొన్నిసార్లు మార్పును ఎదుర్కోవడానికి భయపడడం వల్ల కావచ్చు. కాని వదిలేయడం అనేది మన జీవితంపై మన నియంత్రణను మనం తిరిగి తీసుకోవడం లాంటిది. ఇది ఓటమి కాదు, మనల్ని మనం గెలిపించుకోవడం. మనల్ని మనం గెలిపించుకోవడం. చాలా బాగా చెప్పారు. ఇక మూడవ పాఠం, ఇది నాకు బాగా నచ్చింది. తేలికదనం స్పష్టతను తెస్తుంది. అవును. అంటే బరువులు దిగిపోయాక దారి స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ యూనివర్సిటీ స్టడీ గుర్తొస్తుంది. చెప్పండి. బరువుతోనే తమ గుర్తింపు ముడిపడి ఉన్నవారికి ఆ బరువు దిగిపోయాక వచ్చే తేలికదనం,
ఒక రకమైన శూన్యంగా అనిపించదా? ఆ స్పష్టతకు బదులు గందరగోళం రాదా? ఇది చాలా కీలకమైన పాయింట్. మీరు చెప్పింది నిజం. వెంటనే స్పష్టత రాకపోవచ్చు. మొదట ఒక రకమైన ఖాళీతనం, అసౌకర్యం కలగవచ్చు. ఎందుకని? ఎందుకంటే ఇన్నాళ్ళు ఆ బరువును మోయడమే ఒక పనిగా ఉండేది. ఇప్పుడా పని లేదు. ఆ ఖాళీని చూసి భయపడకూడదు. ఉమ్, ఆకాశంలో దట్టమైన మేఘాలు తొలగిపోయిన వెంటనే సూర్యుడు ప్రకాశవంతంగా కనిపించకపోవచ్చు. కాసేపు వెలితిగా అనిపించవచ్చు. కాని నెమ్మదిగా ఆ తేలికైన మనసుతో ఆలోచించటం మొదలుపెట్టాక మన నిజమైన ప్రాధాన్యతలు, మన అసలైన ఇష్టాలు బయటపడతాయి. ఆ, ఆ స్పష్టత అనేది ఒక ప్రక్రియ, ఒక రోజులో వచ్చేది కాదు. ఆ తేలికదనం మనకు ఆ ప్రక్రియను మొదలుపెట్టే అవకాశాన్ని ఇస్తుంది. అంటే ఆ తేలికదనం అనేది గమ్యం కాదు, స్పష్టత వైపు వేసే మొదటి అడుగు మాత్రమే. అంతే. అన్విక కథ ముగింపు కూడా దీన్నే ప్రతిబింబిస్తోంది. కీర్తనారెడ్డి తన వ్యాసాన్ని ఇలా ముగిస్తోంది. ఆ బరువు పోయిన తర్వాత ఆమె ప్రయాణం భిన్నంగా అనిపించడం మొదలైంది. అవును. ఈ వాక్యం లోతుగా ఆలోచింపజేస్తోంది. అవును. గమనించండి, ఆమె ప్రయాణం మారలేదు. ఆమె వెళ్లే దారి మారలేదు. ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం, మనుషులు మారలేదు. ఏదీ మారలేదు. ఏదీ మారలేదు. కాని ఆ ప్రయాణం ఆమెకు అనిపించే విధానం మారింది. ఆమె అనుభూతి మారింది. ఫీలింగ్ మారింది. అంతకుముందు భరించలేని భారంగా అనిపించిన ప్రయాణం ఇప్పుడు ఒక ఆనందకరమైన అన్వేషణలా మారింది. దీనికి కారణం ఆమె బయటి పరిస్థితులను మార్చడం కాదు, తన అంతర్గత స్థితిని మార్చుకోవడం. దీన్ని బట్టి మన ప్రయాణాన్ని నిర్వచించేది మనం నడిచే దారికన్నా మనం దాన్ని ఎలా అనుభూతి చెందుతున్నాం అనేదే ముఖ్యం అనిపిస్తోంది. నిస్సందేహంగా. ఒకే దారిలో ఇద్దరూ నడుస్తున్నా ఒకరు దాన్ని ఆస్వాదించవచ్చు, మరొకరు నరకంగా భావించవచ్చు. తేడా అంతా వాళ్లు మోస్తున్న కనిపించని బరువుల్లోనే ఉంది. నిస్సందేహంగా. స్వేచ్ఛ అంటే మనకు నచ్చినట్లు చేయడం మాత్రమే కాదు, మనకు చెందని బరువులను మోయకుండా ఉండటం కూడా. ఆ స్వేచ్ఛ వచ్చినప్పుడే జీవిత ప్రయాణం యొక్క నిజమైన అందాన్ని మనం ఆస్వాదించగలం. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. తప్పకుండా. ఒక భారాన్ని వదిలేయడం ప్రయాణం యొక్క అనుభూతిని మార్చగలిగితే అసలు మన ప్రయాణాన్ని నిర్వచించేది ఏది? మనం నడిచే మార్గమా? కొన్నిసార్లు గుర్తింపు కోసం మనం ఎంచుకునే బరువా? లేక ఆ రెండింటినీ కాదని మనల్ని మనం తేలికగా మార్చుకునే ధైర్యమా?